మన తిరుపతిలో నిజంగా ప్రభుత్వం ఎలా పనిచేస్తా ఉందని అంటే 10th క్లాస్ పాపను మాస్క్ వేసుకొని వచ్చి బలవంతంగా పాపను కిడ్నాప్ చేసుకొని పోయి మత్తు మాత్రలు కొట్టి తాగిపిచ్చి ఆ పాప మీద అత్యాచారం చేసే పరిస్థితి లేకపోతే వాళ్ళ నాయన ఇంత దారుణమైన ఘటన జరిగింది అని చెప్పి వీడియోలోకి వచ్చి తను చెప్తే తప్ప పోలీసులు స్పందించిన తీరు. నిన్న రాత్రి అంతా మీరే చెప్పినారండి అత్యాచారం అని చెప్పలేదు నేను. చూడండి కావాలండి అనవసరంగా రాసేసి అక్కర్లేని అన్ని రాసేసి ఊరికే ఎందుకు ఇబ్బంది పెడతారు. 14 ఏళ్ళ పాప అత్యాచారం కాదు. పిల్లలు చదువుకుంటే పిల్లలు ఒక తాను ఏదో ఇది చేసుకుని బళ్ళ చదువుకుంటా అండి ఆ పాప మీద అటాక్ చేసినారు అంతే. నేను చదివి ఎంటపడినారంటే 2 పిల్లకాయలు నేను ప్రేమిస్తాండా అది ఇది అని కొట్టింది ఆ పిల్లల్ని మా పాప చిన్న వయసులోని అని. మళ్ళీ నిన్న వాళ్ళు బడినేంటి ఇంటికి వస్తా ఉంటే ఎదిరించి తోసేసి వెళ్ళిపోయినారు. మేము మళ్ళీ 5 గంటలకు రాలేదని చెప్పని బడికాడిపోయినాం. కనపడకుండా ఉంటే మళ్ళీ ఆ పాప వచ్చేటప్పుడు అటు దారిలో పడిపోయి ఉంది. ఇంటికి అడిగినాక ఈ మాదిరి అని చెప్తే మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా మాకు అంతే. పోలీసులు సానుకూలంగానే వచ్చినారు, వాళ్ళు పట్టుకున్నారు, మమ్మల్ని కూడా తీసుకొచ్చినారు, హాస్పిటల్ చేసినారు, పాపకు కూడా వచ్చినారు. మళ్ళీ సార్ కూడా ఎమ్మెల్యే సార్ కూడా వచ్చినాడు, అందరూ వచ్చినారు. వెంటనే మేము ఫోన్ చేసి 20 నిమిషాల్లో సీఎస్ సార్